హాయ్ అండి. ఈ మధ్య అంతా చేపల పులుసు తిన్నాము. అందుకని నేను ఈరోజు చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. మా పిల్లలకి చేపల పులుసు కంటే చేపల ఫ్రై అంటేనే ఇష్టం. మీలో ఎంతమందికి చేపల ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చేపల్ని సన్నగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. అందులోనే కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మరసం, సాల్ట్ వేసుకొని బాగా మసాలాలన్నింటినీ ముక్కలకి బాగా పట్టించి అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నా స్టైల్లో నేను చేపల ఫ్రై ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకున్నాను. నేను ఎప్పుడు చేపల ఫ్రై చేసుకున్నా ఇలాంటి ప్యాన్నే పెట్టుకుంటాను. ఎందుకంటే తక్కువ ఆయిల్తోనే చేపల్ని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ చేసుకొని చేప ముక్కలను అయితే వేసుకొని అటు ఇటు నెమ్మదిగా తిప్పుతూ స్టవ్ సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చేప ముక్కలను అయితే తీసుకొని ప్లేట్లో వేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.